దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఐటీసీ షేర్లు లాభాలు ప్రారంభం కాగా టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ వారం అంతా మార్కెట్స్ చూస్తే అంత ఆశించిన విధంగా అయితే లేవు సార్. మార్కెట్స్ మనం చూస్తున్నాము సో ఈ వారం అంతా. సో ఏంటి సార్ దీనిపై మీ విశ్లేషణ ఏంటి? అంటే మీకు తెలియదే ఉంది సార్, బిఎస్సి సెన్సెక్స్ సంబంధించినంత మటుకు దట్ హాస్ రీచ్డ్ ద పీక్ వాల్యుయేషన్. అందరు అనలిస్ట్ కూడా అంటున్నారు ఇది వాల్యుయేషన్స్ పీక్ చేరికాయి అండ్ ఫర్దర్ గ్రోత్ అనేది నామినల్ గ్రోతే కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే లేదు అంటున్నారు. బట్ నిఫ్టీ మాత్రం ఎవ్రీడే ఇట్ ఈస్ రీచింగ్ ఎ న్యూ పీక్ అండి. దట్స్ ఎ వెరీ పాజిటివ్ థింగ్. సో గ్రోత్ వైజ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ బట్ ఓవరాల్ ఫ్లాటిష్ గానే ఉండబోతుంది నిఫ్టీ కానీ బిఎస్సి సెన్సెక్స్ కానీ. బట్ ఇందులో మీరు చూడాల్సినవి రెండు విషయాలు. ఒకటి స్మాల్ క్యాప్, రెండోది ఐటీ. దీస్ టూ ఆర్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ వెల్. మీరు బిఎస్సి ఐసి కానీ బిఎస్సి స్మాల్ క్యాప్ కానీ దే ఆర్ స్టార్టెడ్ డూయింగ్ వెల్ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ investors to look at these two particular sectors very closely. And other day one of the key analysts also kuda chepparu India lo rendu sectors are going to perform well. One is IT, one is consumer stocks. ee rendu మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ 3 to 4 months పరిస్థితి పరంగా చూస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ సినారియో. బట్ రెస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే అనుకున్న విధంగా గ్రో అవ్వకపోవచ్చు. అంటే మొన్నటిదాకా డిఫెన్స్, క్యాపెక్స్ ఇండస్ట్రీస్, అగ్రి ఇండస్ట్రీస్ ఇవన్నీ చాలా గ్రో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఆ రేంజ్ లో గ్రోత్ ఉండదు కానీ ఇట్ విల్ బి స్లో గ్రోత్ అంటున్నాం యాజ్ ఆఫ్ నౌ. సార్, ఎక్కడ చూసినా భారీ వర్షాలు, వరదలు, సో ఇవే నష్టాలు వాటిల్ని మొత్తం కూడా. సో అంటే దీని ఎఫెక్ట్ మార్కెట్స్ పైన కూడా ఉండొచ్చు అంటారా సార్? డెఫినెట్లీ. ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు ముఖ్యంగా రైతులకి నష్టాలు ఎక్కువ వస్తాయి. రైతులకు నష్టాలు ఎక్కువ వస్తాయి ఏమవుతుందంటే రూరల్ కన్సంప్షన్ స్టోరీ. అంటే మోస్ట్ ఆఫ్ అవర్ కంపెనీస్ విచ్ ఆర్ డిపెండెంట్, ఇప్పుడు హీరో మోటార్ కార్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మ్యారికో ఇండస్ట్రీస్, హెచ్సిఎల్, ఇవన్నీ కూడా ఏంటంటే రూరల్ కన్సంప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రూరల్ కన్సంప్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ వర్షాల మూలంగా అండ్ అదర్ నష్టాలు ఏవైతే కలిగాయో ఈ పర్టికులర్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ వైపు మూవ్ అవుతాయండి. ఆల్వేస్ హెవీ రెయిన్ఫాల్ ఈజ్ నాట్ ఎ గుడ్ సినారియో ఫర్ మెనీ ఆఫ్ ది పీపుల్. ఇట్ ఈస్ ఐఎండి ప్రకారం నార్మల్ రెయిన్ఫాల్ ఉండి గ్రోత్ బాగుండి రైతులకు కనుక పాజిటివ్ రిటర్న్స్ వస్తే లాట్ ఆఫ్ స్టాక్స్ విల్ పర్ఫార్మ్ రియలీ వెల్ అండి. సార్, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది సార్? బ్యాంక్ నిఫ్టీ హాస్ రీచ్డ్ లిటిల్ బిట్ పీక్ అండి యాజ్ ఆఫ్ నౌ. ఇందులో కూడా పిఎస్యూ స్టాక్స్ అవి కూడా మంచి రేటుకి ఫిక్స్ అయ్యాయి. కరెంట్లీ ఏంటంటే మార్కెట్ అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదు. ఎందుకంటే liquidity crisis continue to hold banks and banks kuda other income ద్వారా they are making money which is a one time in nature. So market very positive గా చూస్తుంది ఏంటంటే ఎప్పుడైతే లిక్విడిటీ పెరిగి డిపాజిట్స్ పెరిగి అనా ఇంట్రెస్ట్ ఆపర్చునిటీ ఉందో అప్పుడు బ్యాంక్స్ పెరుగుతాయండి. ఈ క్వార్టర్ మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్రేట్ రిటర్న్. బట్ ఎస్ఎంఈ, బిఎస్సి ఎస్ఎంఈ కానీ మిడ్ సైజ్ స్టాక్స్ కానీ రిలేటెడ్ ఇండెక్సెస్ ఆర్ గోయింగ్ టు కంటిన్యూ టు అవుట్ పర్ఫార్మ్ బికాస్ దర్ వాల్యుయేషన్స్ ఆర్ స్టిల్ స్మాల్. ఆపర్చునిటీ టు గ్రో ఇస్ మచ్ లార్జర్ అండి. ఐ రిక్వెస్ట్ ఇన్వెస్టర్స్ టు లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఏరియా వెరీ క్లోజ్లీ. అండ్ ఇంకా ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి సార్? ఈ క్వార్టర్ కొద్దిగా డల్ అండి. ఎందుకంటే మీకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే సెప్టెంబర్ లో ఆల్మోస్ట్ వీ కేమ్ ఇన్ టు ద మిడ్ నౌ. Most of the period has gone because of the rains across India. Almost మనకు 20 to 25 days working days కోల్పోయాం మనం యాక్చువల్లీ rains మూలంగా. And many places there were very heavy losses and dullness is there. మార్కెట్ లో డల్నెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నాట్ సో యాక్టివ్. సో ఇన్వెస్టర్స్ ఏం చేయాలో తోచగా దే ఆర్ సబ్స్క్రైబింగ్ టు ఐపీఓస్. మీకు అదే చెప్పాను కదా ఇవాళ ఈ బజాజ్ హౌసింగ్ కూడా విచ్ హ్యాస్ హిట్ ఎ రియలీ బిగ్ ఐపీఓ ఇండస్ట్రీ మార్కెట్. యాక్చువల్గా ఐపీఓ మార్కెట్స్ కి పాజిటివ్ గా చూస్తున్నారు. బట్ పోస్ట్ లిస్టింగ్స్ దే ఆర్ నాట్ గివింగ్ గ్రేట్ గెయిన్స్. మొన్నటిదాకా పోస్ట్ లిస్టింగ్స్ బాగా ఇచ్చాయి బట్ ఓన్లీ ఐపీఓ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, తర్వాత దాన్ని కంటిన్యూ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ గోయింగ్ డౌన్. సో ఐ రిక్వెస్ట్ పీపుల్ టు వాచ్ అవుట్ వెరీ క్లోజ్లీ అండ్ మెయిన్ బోర్డ్స్ లో వచ్చిన స్టాక్స్ మీదే ఇన్వెస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను.
సార్ కంపెనీస్ రిజల్ట్స్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టనే సార్ ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదా ఐ థింక్ ఆల్ ద కంపెనీస్ హావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ రిజల్ట్స్. సో మాక్సిమం టైం పీరియడ్ 60 days ఇస్తారండి మన పిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ లిస్టెడ్ షేర్స్ కి. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ పబ్లిష్ ఫ్రమ్ 15 to 30th. 15th నుంచి 30th లోపలే మేజర్ కంపెనీస్ అన్ని లిస్ట్ చేస్తాయి. మాక్సిమం 45 days టైం తీసుకుంటాయి. సో ఆల్ ది Q1 రిజల్ట్స్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. అయితే దిస్ టైం మీరు చూసుంటే మొన్న రీసెంట్ గా కూడా పబ్లిష్ చేశారు Q1 FY25 అంటే ఈ కరెంట్ క్వార్టర్ has not done a rate compared to last quarter అన్నమాట. So they are also saying Q2 is not going to be great in terms of profitability. రెవెన్యూ గ్రోత్ బాగానే ఉంటుంది కానీ ప్రాఫిటబిలిటీ గ్రోత్ అనుకున్న విధంగా లేదండి. అన్ని కంపెనీస్ కూడా ప్రాఫిట్ మీద బీటింగ్ తీసుకుంటున్నాయి. దట్ ఈస్ ఏ అబ్జర్వబుల్ ట్రెండ్. అందుకనే మీకు స్టాక్ మార్కెట్ లో కూడా ప్రాఫిట్ గ్రోత్ లేదు కాబట్టి పి మల్టిపుల్స్ లేక ఇట్ ఈస్ హిట్టింగ్ ఏ రూఫ్ నౌ. సో అంతర్జాతీయంగా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? సో మనకి నెక్స్ట్ 2 months అంటే యుఎస్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి క్రిటికల్. మీరు చూస్తున్నారు కదా ట్రంప్ వర్సెస్ అమ్మాయి హారిస్, బోత్ ఆర్ హ్యావింగ్ ఏ బిగ్ డీల్. వన్ థింగ్ ఈజ్ ట్రంప్ గారే వస్తారనేది అందరి నానుండి. దట్ ఈస్ మార్కెట్ వాజ్ అడ్జస్టింగ్ ఫర్ యాక్చువల్గా. ఇన్ కేస్ కమలా హారిస్ వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అ లాట్. ఓవరాల్ ప్రాస్పెక్టివ్ కానీ మార్కెట్ పర్సెప్షన్ ఈస్ గోయింగ్ టు చేంజ్. కరెంట్ గా అక్రాస్ ద వరల్డ్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ షోయింగ్ ఫ్లాటెస్ట్ ట్రెండ్. Even NVIDIA, which has not reported a great return, only positive side is Fed 25, 50 basis points తగ్గించే అవకాశం ఉందన్నారు. ఆల్రెడీ అది ఫ్యాక్టరీ అయిపోయింది మార్కెట్ రిటర్న్స్ లో. సో ఇట్ హాస్ వెరీ లెసర్ ఇంపాక్ట్ అండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ వారం ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? ఐపీఎస్ అరౌండ్ 7 ఐపీఎస్ రన్ అవుతున్నాయండి. 3 కంపెనీస్ బైబ్యాక్ రన్ అవుతున్నాయి. All 7 has been able to get oversubscribed. ఇందులో 2 వెరీ ప్రామినెంట్ గా వచ్చాయి. వన్ ఈజ్ బజాజ్ హౌసింగ్, రెండోది వచ్చేసి ఒక గోల్డ్ పిఎస్జి గోల్డ్ అని ఒక కంపెనీ ఉంది. ఈ రెండింటికి మన అనలిస్టులు చాలా పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చారు. అదర్ దెన్ దట్ మిగతా అంతా నార్మల్ అండి. మిగతా ఇన్వెస్ట్మెంట్ ఐపీఓస్ ఆర్ వెరీ నామినల్ అండ్ దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ద పీపుల్. సబ్స్క్రిప్షన్స్ అవుతున్నాయి బట్ పీపుల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు నార్త్ ఆర్ క్యాపిటల్ అని వాళ్ళు కూడా ఐపీఐ వీక్ నడుస్తుందండి. దర్ ఈస్ అ పాసిబిలిటీ ఇట్ విల్ షో అన్ అప్వర్డ్ ట్రెండ్ అనేది అనలిస్ట్ వ్యూస్. ఇక దేశవ్యాప్తంగా స్పామ్ కాల్ సమస్యలను అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 1 కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేశారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలను పంపించి అనేక ఫేక్ నంబర్లను పౌర కేంద్రీకృత ప్లాట్ఫామ్ సంచార్ సాథి తొలగించింది. ఇక సైబర్ మోసం వంటి అంశాలను ఎదుర్కోవడానికి దీన్ని ప్రారంభించింది. ఇక ఈ నేపథ్యంలో సంచార్ సౌదీ సహాయంతో ఇప్పటి వరకు 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లాష్ సేల్ ను ప్రకటించింది. ఇక ఈ సేల్ లో విక్రయించే ఎక్స్ప్రెస్ లైట్ సర్వీసుల టికెట్ ప్రారంభ ధర ₹932 ఉంది. ఈ నెల 16 వరకు సేల్ అందుబాటులో ఉంటుందని 2025 మార్చి 31 వరకు ప్రయాణించేందుకు ఈ సేల్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. ఎక్స్ప్రెస్ వాల్యూ సర్వీసుల బుకింగ్స్ కు వర్తిస్తుందని, టికెట్ ధర ₹1088 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చే సంవత్సరం నుంచి తమ విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి విమానాల సంఖ్యను 100కు పెంచుకోనుంది. ఇక దేశంలో విద్యుత్ వాహనాలు ఈవీ అమ్మకాలు 2030 నాటికి ఏడాదికి 1 కోటి స్థాయికి చేరుతాయని, అప్పటికి ఈ విభాగం 5 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తుందని అంచనాగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలో నంబర్ 1 ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. భారత్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం 64వ వార్షిక సదస్సులో మాట్లాడిన ఆయన 2030 నాటికి పరిమాణ పరంగా 20 లక్షల కోట్లకు చేరగల సామర్థ్యం భారత ఈవీ మార్కెట్ కు ఉన్నదని, అలాగే ఈవీ ఫైనాన్స్ మార్కెట్ కూడా 4 లక్షల కోట్లకు చేరుతుంది అని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గి ఈవీ కొనుగోలుకు మద్దతిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం మొత్తం ఈవీ అమ్మకాల్లో 2 వీలర్ల వాటా 56% ఉన్నట్టు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీ అమ్మకాల్లో 45% వృద్ధి నమోదైందని, 400 స్టార్టప్లు విద్యుత్ 2 వీలర్ల తయారీని ప్రారంభించాయని గడ్కరీ వెల్లడించారు. చాలా కంపెనీలు సెల్ తయారీలో కూడా ప్రవేశించినందువల్ల రాబోయే కాలంలో ప్రపంచ దేశాలకు లిథియం అయాన్ బ్యాటరీలు ఎగుమతి చేయగల స్థాయిలో దేశం ఉంటుందని అన్నారు. కాగా ఆటోమొబైల్ PLI పథకం కింద ప్రభుత్వానికి 74,840 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో 17,896 కోట్లు ఇప్పటికే పెట్టుబడి పెట్టారని, 30,000 ఉద్యోగాల కల్పన జరిగింది అని,
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తెలియజేశారు. ఈ రంగం వృద్ధికి చేయూత ఇవ్వడం కోసం ప్రస్తుతం ఛార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధిపై తమ శాఖ దృష్టి పెట్టింది అన్నారు.